ఓం శ్రీ దక్షిణామూర్తియే నమః. శ్రీ దక్షిణామూర్తి గృహవాస్తు సైంటిఫిక్ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన శ్రీకాకుళం జిల్లా కోర్మాం అనే గ్రామంలో ఉన్నాము. ఈ గ్రామం మనకి శ్రీకాకుళం పట్టణం నుంచి శ్రీముఖలింగం పుణ్యక్షేత్రంకి సుమారుగా 45 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడి నుంచి శ్రీముఖలింగం పుణ్యక్షేత్రం నుంచి ఈ కోర్మాం అనే గ్రామం దగ్గర 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ గ్రామం విశేషాలు ఏంటంటే ఇది ఒక అద్భుతమైనటువంటి గ్రామము. మన తాతల ముత్తాతల ముందు ఏ విధంగా గ్రామీణ వాతావరణం గడిపేవారు, అటువంటి గ్రామీణ వాతావరణం అంతా కూడా ఇక్కడ మనకి ఈ కోర్మాం గ్రామంలో కనిపిస్తూ ఉంటుంది. మీకు ఇక్కడ విశేషాలన్నీ కూడా నేను మిగతాన్ని ఈ వీడియోలో చెప్తాను. కోర్మా గ్రామంలో ఈ ప్రదేశాన్ని రాజకోట అంటారు. ఇస్కాన్ నుంచి ఎవరైనా సరే పెద్దవాళ్ళు వచ్చినప్పుడు ఈ ప్రదేశంలో విశ్రాంతి తీసుకుంటారు. అదేవిధంగా ఈ కోర్మా గ్రామాన్ని ఎవరైతే స్థాపించి ఉన్న వ్యవస్థాపకులు అటువంటి పెద్దలందరూ కూడా ఈ రాజకోటగా పిలువబడుతున్నటువంటి ఈ ప్రదేశంలోనే వారు విశ్రాంతి తీసుకుంటారు. ఇది వారి యొక్క విశ్రాంతి మందిరము. అక్కడ గోడలను కూడా పేడతో శుద్ధి చేస్తూ ఉంటారు, అలుకుతూ ఉంటారు. ఇవన్నీ కూడా పురాతన కాలంలో మన తాతల ముత్తాతల కాలంలో ఈ విధానమైన జీవితాన్ని గడిపేవారు. ఆశ్రమం యొక్క ఔటర్ వరండా అండి ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఇదంతా కూడా ఈ ఔటర్ వరండా చుట్టూ మనము ఈ యొక్క ఆశ్రమానికి 4 వైపులా ప్రదక్షిణ చేస్తున్నటువంటి విధంగా ఈ నిర్మాణం చేశారు ఆశ్రమాన్ని. ఇక్కడ చూస్తే మీరు ఈ వరండాకు సంబంధించినటువంటి ఏవైతే ఈ యొక్క కుందలుగా కనిపిస్తున్నాయో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈశాన్యంలో ఉన్నటువంటి బావి వాస్తు ప్రకారం ఇక్కడ మీరు చూస్తున్న ఈ కుందలు అన్నీ కూడా మధ్యకర్రతో తయారు చేశారని వాళ్ళు మనకు చెప్పారు. అదేవిధంగా ఒక ప్రదక్షిణ మార్గంలో ఈ ఆశ్రమం చుట్టూ తిరుగుతూ ఉంటే ఎనలేని ఆనందాన్ని పొందుతాము. ఎందుకంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణము అద్భుతంగా ఉంటుంది. చుట్టూ పచ్చని కొండలు, ఆ కొండల నడుమ ఉన్నటువంటి ఆశ్రమము చాలా చక్కనైనటువంటి పచ్చని చెట్లతో వచ్చే చల్లటి గాలి మనల్ని ఎంతో మురిపిస్తూ ఉంటుంది. అక్కడే మనకి ఉండిపోవాలి అన్న ఒక అనుభూతిని కలిగిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్న ఈ సీలింగ్ చూసారు కదా, ఇది ఒక రూమ్లో ఉన్నటువంటి సీలింగ్ అండి. ఈ సీలింగ్ని మామిడి చెక్క కర్రతో తయారు చేశారు. ఈ యొక్క ఆశ్రమం నిర్మాణం అంతా కూడాను చూడండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, దిట్టంగా ఉన్నటువంటి ఈ ఏవైతే లావుగా దిట్టంగా ఉన్నాయో ఇవి తాటి చెట్లతో తయారు చేసినటువంటి దూలాలండి. ఇవి యొక్క 4 స్తంభాలలాగా వీటిని సపోర్ట్ కోసము ఒక పిల్లర్ లాగా వాడారు. ఇది అవన్నీ ఈ యొక్క పిల్లర్లు ఏంటంటే చూడండి ఎంత చక్కగా ఆ తాటి దూలాలని ఫినిషింగ్ చేసి చక్కగా వార్నిష్ అది పోసారు. చాలా అందంగా, చాలా నీట్గా చక్కని ఫినిషింగ్తో అలంకరించారు వాటిని. అదేవిధంగా ఇక్కడ మీరు ఇంకా చూస్తే కనుక ఈ సీలింగ్ చూడండి. మీకు ఈ సీలింగ్ కింద వాడినటువంటి సపోర్టు ఏవైతే కనిపిస్తున్నాయో కర్రలు లాంటివి అవన్నీ కూడా తాటి చెట్టుతో తయారు చేసినటువంటి కర్రలండి. ఈ తాటి చెట్టు నుంచి వచ్చినటువంటి దూలాలని కర్రలుగా తయారు చేసి ఆ పెక్కుల కింద చూడండి చక్కగా ఎలా దూలాల్లాగా అమర్చారు. చూసారు కదా, చక్కని వరండా, చాలా విశాలమైనటువంటి ఈ ప్రదేశం అత్యద్భుతంగా ఇక్కడైతే చాలా బాగుందండి. మీరు కానీ ఎప్పుడైనా సరే మీ ఫ్యామిలీతో 2 రోజులు గడపాలంటే ఈ ప్రదేశంకి చేరుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ 2 రూములు ఇవి దక్షిణ ఆగ్నేయంలో ఒక రూమ్ ఉందండి. ఇది దక్షిణ నైరుతిలో ఉన్నది రూము. ఇంకా మీరు చూస్తే దక్షిణ దిశలో ఉన్నటువంటి చక్కని వాతావరణం చూడండి ఎంత పచ్చగా ఎంత కలకలలాడుతూ ఉందో. అద్భుతమైనటువంటి ఒరిజినల్ ఎటువంటి కలుషితం లేని గాలి ఇక్కడ మనం పీల్చవచ్చు. ఇంకా చూడండి ఎంత అందంగా తీర్చిదిద్దారు ఈ ఆశ్రమాన్ని అంతా కూడా. ఇక్కడ మీరు చూస్తే కనుక ఈ ఆశ్రమానికి నట్ట నడుమ అంటే ఆ యొక్క ప్రదేశానికి నాభి స్థానంలో ఈ తులసి కోటని నిర్మించారు. మనం ఆ తులసి కోట దగ్గర నిలబడితే కనుక 4 వైపులా 4 ద్వారాలతో ఎటువంటి పిల్లర్లు కానీ గోడలు కానీ రాకుండా చాలా చక్కగా వాస్తు ప్రకారం ఇక్కడ నిర్మాణం జరిగింది ఈ ఆశ్రమం అనేది. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు చూస్తుందంతా కూడా ఈ ఆశ్రమానికి సంబంధించినటువంటి గ్రంథాలయము అంటే లైబ్రరీ.
ఈ ప్రదేశంలోనే ఇక్కడ ఉన్నటువంటి ఆ విద్యార్థులు ఎవరున్నారో ఈ ఆశ్రమంలో నివసిస్తున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ ప్రదేశంలోనే వారు గీతాపారాయణము, భగవద్గీత, అలాగే రామాయణం వంటి గ్రంథాలన్నీ ఇక్కడే ఈ ప్రదేశంలో వీళ్ళు చదువుకుంటూ ఉంటారు. ఒక ఆశ్రమం యొక్క విద్యార్థులు వాళ్ళు చూడండి ఎంత ఆహ్లాదంగా, ఎంత బాగుందో, అద్భుతంగా ఎన్ని ద్వారాలు, కిటికీలు పెట్టారు చూడండి. ఎక్కడ చూసినా కరెంటుతో అసలు పనే లేకుండా వెలుతురుని వీళ్ళు సృష్టించారు. వీళ్ళకి అసలు నిజం చెప్పాలంటే ఈ ఊరిలో వీళ్ళకి కరెంటుతో కూడా పని లేదు, అసలు కరెంటే ఉండదండి ఊరిలోని. ఈ ఆధునిక ప్రపంచంలో కూడా కరెంటు, గ్యాసు వంటివి ఏమీ వాడరు. ఇక్కడ వీరికి వీరే ఆహారాన్ని పండించుకుంటారు. వీళ్ళకు వీళ్ళే ఇక్కడ బట్టలు స్వయంగా తయారు చేసుకుంటారు. ఇక్కడంతా కూడా ఆధ్యాత్మికంగా చాలా బాగుంటుంది. తెల్లవారుజామునే 3:30-4 గంటలకి ఇక్కడ విద్యార్థులందరూ లెగుస్తారు. లేచి వాళ్ళ యొక్క కాలకృత్యాలు తీర్చుకొని వీళ్ళ దినచర్య అంతా కూడా ఒక భజన కార్యక్రమంతో మొదలవుతుంది. హరే రామ హరే కృష్ణ అనే యొక్క నినాదం ఇక్కడ బాగా దద్దరిల్లుతూ ఉంటుంది. ఇక్కడ గీతాపారాయణము, శ్రీ రామాయణము, భగవద్గీత, అలాగే అనేక వేదాలకు సంబంధించినటువంటి విద్యా బోధన ఇక్కడ చేస్తారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది ఒక బావి అండి. ఈశాన్యంలో వాస్తు ప్రకారం ఉన్నటువంటి బావి. ఈ ఫేసింగ్ ఏదైతే ఈ ఆశ్రమం మెయిన్ ఎంట్రన్స్ ఎక్కడ ఉంటుందంటే పడమర దిశలో ఉంటుందండి. పడమర దిశలో ఈ ఆశ్రమానికి మనం ఎంటర్ అవుతాము. ఇక్కడ మీరు చూస్తున్నంత కూడా ఉత్తర దిశలో ఉన్నటువంటి ఖాళీ ప్రదేశము, అలాగే తూర్పు, ఇదంతా కూడా తూర్పు దిశలో ఉన్న ఖాళీ ప్రదేశము. చాలా ఆహ్లాదంగా ఉంది కదా. ఇదంతా కూడా ఇంతకుముందు మనం అనుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు, కేరళలో ఇలాంటి ఇల్లులు నిర్మాణాలు ఉంటాయి, అక్కడ బాగుంటుందని. కానీ మీరు కేరళ వరకు వెళ్ళనవసరం లేదు. మీ యొక్క భార్య పిల్లలకి ఈ ఊరు తీసుకొచ్చి, ఈ ప్రదేశానికి తీసుకొచ్చి 2 రోజులు మీరు గడిపితే కనుక మరొక పాత ప్రపంచాన్ని వీళ్ళకి మీరు పరిచయం చేసిన వాళ్ళు అవుతారు. కరెంటు, గ్యాసు వంటి ఎటువంటి రసాయనాలు లేని పంటలు పండిస్తూ ఆర్గానిక్ పంట ద్వారా ఇక్కడ వీళ్ళ ఆహారాన్ని వీళ్ళే పండించుకుంటారు. సుమారుగా 150 ఎకరాల సువిశాలమైనటువంటి వాతావరణంలో సృష్టించబడ్డ కోర్మా గ్రామము ఇప్పుడు మీరు చూస్తున్నారు. చూడండి ఎంత చక్కగా ఉందో. ఒక దేవాలయాన్ని చూసినంత అనుభూతి కలుగుతూ ఉంది ఇక్కడ నిర్మాణం చూస్తే. ఈ ఆశ్రమము పైన చూడండి శిఖరాల్లాగా ఉన్నాయి. అంతా కూడా అద్భుతంగా నిర్మాణం చేసినటువంటి రాజకోట భవనం ఇది. ఈ భవనంలో ఎటు చూసినా కానీ అద్భుతమైనటువంటి ఆనందాన్ని మనం పొందుతాము. ఇవి పాతకాలంలో ఉన్నటువంటి గొడుగులండి. ఇప్పటికి కూడా పల్లెటూరుల్లో పంట పొలాలకు వెళ్ళి పనిచేసేవాళ్ళు ఇలాంటి గొడుగులు ఇప్పటికి కూడా వాడుతూ ఉంటారు. ఇవన్నీ 100% వాస్తు అని చెప్తూ ఉంటారు కదా, అటువంటి వాస్తుతో ప్రకారం నిర్మాణమైన ఈ ఆశ్రమం. ఎక్కడ కూడా ఈ ఆశ్రమంలో అంతర్భాగంలో కానీ, స్థలం అంతర్భాగంలో కానీ ఎక్కడ కూడా టాయిలెట్స్ అనేవి ఉండవు. ఇవి చూస్తే సర్వెంట్ రూమ్స్ అండి అవి. ఈ యొక్క ఆశ్రమానికి ఎవరన్నా పెద్దలు వచ్చినప్పుడు వాళ్ళకి ఆహార పదార్థాలు అవి ఇవి అందించడం కోసము. ఇక్కడ మీరు చూస్తున్న ఇది పడమర దిశలో మనం నిలబడి చూస్తే అటు తూర్పు దిశలో ఉన్నటువంటి పచ్చని చెట్లతో కూడిన కొండలు, ప్రకృతి ఆహ్లాదంగా రమ్మని మనల్ని పిలుస్తూ ఉంటుంది. ప్రకృతి శోభాయమానమైనటువంటి ఇటువంటి అనిర్విచ్ఛిన్నమైన ప్రదేశంలో ఉండాలంటే ఎంతో మనం పుణ్యం చేసుకోవాలి. చూడండి ఈ యొక్క తాటి దోలాలు చక్కని ఫినిషింగ్తో ఎంత చక్కగా వీటిని చేశారు. వార్నిష్ చేసినట్టున్నారు, వెంట కూడా చక్కగా పాలిష్ చేశారు తాటి దోలాలు ఇవన్నీ కూడా. చూడండి ఆ తాటి దోలం, ఆ యొక్క తాటి దోలాల ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో. అద్దంలా మెరుస్తూ ఉంది కదా, చూసారా. చెయ్యెత్తల స్మూత్గా జారిపోయినట్టు ఉంటుంది, ఎందుకంటే దీన్ని బాగా చిత్రపట్టి బాగా ఫినిషింగ్ అనేది చేశారు. చూడండి మధ్యలో ఉన్నది నాభిస్థానంలో తులసి కోట పెట్టారు వీళ్ళు. వాస్తు ప్రకారం నాభిస్థానంలో అంటే ఇంటికి సంబంధించిన బ్రహ్మస్థానం అంటాము, ఆ స్థానంలో పూర్వము తులసి కోటలు లేదా ఒక దేవుని మందిరం లాగా లేదంటే ఒక బావి ఉండేది ఆ ప్రదేశంలో. వాస్తు ప్రకారం
ఈ యొక్క నిర్మాణాన్ని చూస్తుంటే ఎంతో తెలుసుకోవాలని అనిపించింది. చూడండి, ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఏదైతే ఒక ఔటర్ వరండాగా మనం భావిస్తామో ఆ వరండా చుట్టూ ఉన్నటువంటి సీలింగ్ అండి. ఈ సీలింగ్ అంతా కూడా ఎక్కడ ఫాల్ సీలింగ్ కానీ ఏది కానీ వాడకుండా ఇక్కడ మీరు చూస్తున్న చెక్క అంతా కూడా మామిడి చెక్కతో తయారు చేసిన సీలింగ్ అండి. ఇక్కడ మీరు చూస్తే ఇది గంట. పూర్వం మన ఇంటికి ఎవరన్నా వస్తే ఎలా తెలియాలంటే ఇలాంటి గంట కొడితే వాళ్ళు బయటకు వస్తారు ఆ గంట ద్వారా. ఇప్పటి తరానికి తెలియని ఎన్నో విషయాలు ఇక్కడ దాగి ఉన్నాయి. మీ పిల్లలకు కానీ ఇక్కడికి కానీ తీసుకొచ్చి ఒక 2 రోజులు కానీ ఈ వాతావరణం అంతా చూపించారంటే ఎన్నో పాత తరం విషయాలు, పాత తరంలో విలేజ్లు ఎలాగుండేవి, అక్కడ ఉన్నటువంటి గ్రామీణ వాతావరణం ఏ విధంగా ఉండేది, మన తాత ముత్తాతలు ఏ విధంగా జీవించేవారు వంటి విషయాలని కూడా ఇక్కడికి తీసుకొస్తే కనుక మీ పిల్లలకి మీరు తెలియచేయచ్చు. ఈ వరండా చూడండి ఎంత బాగుందో. ఆహా, ఏమి భాగ్యము! చక్కని ఆ పచ్చదనం చూస్తుంటేనే మనసు పులకించిపోతుంది. పురివిప్పిన నెమలిలాగా ఎంత ఆనందంగా మనసు నాట్యం చేస్తుందో తెలుసా. అద్భుతమైనటువంటి వాతావరణాన్ని మీరు మీ కుటుంబ సభ్యులకు చూపించాలంటే కనుక ఈ ప్రదేశానికి రావచ్చు. చక్కని వాతావరణము అసలు చూస్తుంటేనే చూడండి ఎంత అసలు మనకు దగ్గరలో ఇటువంటి ఒక గ్రామం ఉందా అంటే ఆశ్చర్యంగా ఉంది మనకి. వీకెండ్స్లో ఎవరైనా సరే ఈ ప్రదేశానికి వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. 2 రోజులు అక్కడ మీరు ఉండాలనుకుంటే మీకు అన్ని వసతులు కూడా వాళ్ళు ఏర్పాటు చేస్తారు. భోజనానికి కానీ విశ్రాంతి తీసుకోవడానికి కానీ అన్నీ ఎటువంటి లోటు లేకుండా అన్ని విధాలుగా చాలా సహకరిస్తారు వారు అక్కడ. ఇక్కడ చూస్తే మీరు ఈ గోడలు చూడండి. ఈ గోడలు నిర్మాణంలో ఎక్కడ కూడా కానీ స్టీల్ కానీ సిమెంట్ కానీ వాడలేదు. ఇదంతా కూడా కేవలం మట్టితో తయారు చేసినటువంటి ఇటుకలతో కట్టి ఆ మట్టితోనే వీళ్ళు ఒక లేయర్గా ప్లాస్టింగ్ని వాడారు. ఈ ప్లాస్టింగ్కి వాడినటువంటి పురాతన పద్ధతులను అనుసరించి గానుగ సున్నము ఇప్పటికీ అక్కడ ప్రత్యేకంగా తయారు చేస్తూ ఉన్నారు. ఆ గానుగ సున్నంతోనే ఈ ఇల్లు యొక్క గోడలన్నీ కూడా ఫినిషింగ్ అవ్వడం జరిగింది. ఆ గానుగ సున్నంతో తయారు చేసినటువంటి ఇటువంటి ఆశ్రమం ఈ గదుల్లో కానీ మనం ఒక రోజుగా నివసిస్తే ఎంతో చల్లటి వాతావరణము మనల్ని మంత్రముగ్ధులను చేస్తూ ఉంటుంది. చూడండి, గోడలు కూడా ఎంత సుందరంగా అందంగా ఫినిషింగ్ చేశారు. ఇటువైపు అంతా కూడా దక్షిణ దిశలో ఉన్నటువంటి విశ్రాంతి మందిరం అండి. ఇది దక్షిణ దిశలో ఉన్న పడక గది. ఎవరన్నా వారి పెద్దలు ఎవరన్నా సరే గురువులు వంటి వారు ఎవరన్నా వస్తే ఈ ప్రదేశంలో విశ్రాంతి తీసుకోవడం కోసం ప్రత్యేకంగా ఈ గదిని ఏర్పాటు చేశారు. చాలా బాగుంటుంది ఆ గది లోపల కూడా. కింద ఉన్న ఫ్లోరింగ్ కూడా తాటి చెక్కలతోనే తయారు చేశారు. ఇక్కడ చూస్తే తులసి మాత నాభిస్థానంలో ఈ యొక్క తులసమ్మని ఇక్కడ వీళ్ళు పూజ చేస్తూ ఉంటారు ప్రతిరోజు కూడా. ఈ తులసి మాత నుంచి వచ్చేటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ అక్కడున్న విద్యార్థులందరికీ ఎంతో జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. చాలా చక్కని వాతావరణం ఉన్న ఈ ప్రదేశం శ్రీకూర్మ గ్రామం అండి. ఇక్కడ మీరు ఉండాలనుకుంటే ముందుగా మీరు మైండ్లో ప్రిపేర్ అవ్వాలి. ఇక్కడ కరెంట్ ఉండదు, ఫ్యాన్ ఉండదు, అలాగే టీవీ ఉండదు. మీ మొబైల్ రీఛార్జ్ చేసుకోవడానికి ఇక్కడ ప్లగ్ పాయింట్లు కూడా ఏమీ ఉండవు. పాత పద్ధతిలో ఒక 200 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి జీవించాలి అని ఉంది అనుకునేవారు, అటువంటి వాతావరణాన్ని ఆస్వాదించాలి అనుకునేవారు, ఆ యొక్క వాతావరణాన్ని చూసి ఆనందించాలి అనుకునేవారు మాత్రమే ఈ ప్రదేశానికి వస్తే మీకు ఎనలేని ఆనందాన్ని మీరు మూటగట్టుకొని మీ కుటుంబ సభ్యులతో మర్చిపోలేని మరుపురాని మధురానుభూతుల్ని ఈ ప్రదేశంలో మీరు పొందుతారు. కాబట్టి మీరు తప్పకుండా ఈ యొక్క శ్రీకాకుళం జిల్లా శ్రీ ముఖలింగం పుణ్యక్షేత్రం సమీపంలో ఉన్నటువంటి ఈ యొక్క కూర్మ గ్రామాన్ని సందర్శించండి. మీ యొక్క అద్భుతమైనటువంటి ఆనందాన్ని అనుభవించండి. చూశారు కదా, మీ పిల్లలకి ఇటువంటి వాతావరణాన్ని పరిచయం చేయండి. ఒక్కసారి పరిచయం చేయండి. మళ్ళీ వాళ్ళకి వెళ్ళాలనిపిస్తూ ఉంటుంది. అద్భుతమైన వాతావరణాన్ని చూడాలనిపిస్తుంది. మీరు కూడా మీ యొక్క కష్ట నష్టాలను అన్నీ కూడా మర్చిపోతారు ఒక 2 రోజులు.
చాలా చక్కగా ఇక్కడ మీరు జీవనం గడపచ్చు 2 రోజులు. మా వీడియో మీకు నచ్చినట్లయితే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే బెల్ కొట్టండి. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తారని నేను అనుకుంటున్నాను. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే.